హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఫై మీడియా. ఈరోజు మనతో శ్రీనిధి అక్రమాల మీద అవినీతి మీద పోరాటం చేసి శ్రీనిధి ఎండీని విద్యాసాగర్ రెడ్డిని ఆ పదవి నుంచి దించిన వ్యక్తి ఓయూజేఏసీ నేత రాము మనతో ఉన్నాడు. సో రాముకు ముందుగా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. నమస్తే రాము, కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. ఎందుకంటే నీ పోరాటం ఫలించింది. మొత్తం మీద మాత్రం ఒక అవినీతి పడిని మాత్రం ఆ పదవి నుంచి దించేసినావు. సో ఆ క్రెడిట్ గోస్ టు రామ్. మనందరిది మాది మీ సపోర్ట్ ఎట్లా ఉన్నా నువ్వు పోరాడింది నువ్వే కదా. సపోర్ట్ లేకపోతే నేను ఒక్కనే పోరాడి కూడా. సో అదొక భాగం అయితే మరి మీరు ఆల్రెడీ సీతక్క మీద పోరాటం చేశారు, శ్రీనిధి అక్రమాల మీద అవినీతి మీద జీవో నెంబర్ 523 తీసుకొచ్చారు. మరి ఎంతవరకు అది అసలు అది ఎంక్వైరీ జరిగిందా జరగలేదా, అది ఏమైంది? జరగలేదన్న. ఎంక్వైరీ చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఏంటంటే మన అందరం చేసే పోరాటం వల్ల ఎక్కడ మా పదవులకు ఎసరు వస్తుంది అని చెప్పేసి సీతక్క గమనించి వివిధ నాయకులు అందరూ పార్టీల నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ట్వీట్లు చేస్తే కూడా దాని యొక్క దాడికి తట్టుకోలేక సీతక్క గారు అసత్య ప్రచారాలు చేస్తుండ్రని చెప్పేసి అవినీతి చేసిన విద్యాసాగర్ రెడ్డికి అడుగులు మడుగులు తింది సీతక్క గారు. ఎట్టకేలకు భరించలేక తీయడానికి మనసు రాక ఆమె విద్యాసాగర్ రెడ్డిని రిమూవ్ చేసుకుంటూనే ఈయన సేవలు భవిష్యత్తులో ఏమైనా అవసరం ఉంటే మేము మా వాడుకుంటాము అని చెప్పేటంత స్థాయికి మీరు ఎదిగినారు అని అంటే అవినీతి పరులను మీరు ఏ రకంగా పెంచి పోషిస్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని. భవిష్యత్తులో ఎంక్వైరీ 523 జీవో ఎంక్వైరీ పారదర్శకంగా జరగాలి. 2 సంవత్సరాల నుంచి జరగలేదు, వాడు ఉన్నందుకు జరగలేనందుకు సరే మళ్ళీ వాడు పోయిండు కాబట్టి ఇప్పుడైనా ఎంక్వైరీ చేపియాలని చెప్పేసి నేను పదే రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే సుమారుగా ఎన్ని కోట్ల అవినీతి జరిగింది? 2,000 కోట్ల అవినీతి జరిగిందన్న. ఇదే ఛానల్లో మనము 2,000 కోట్లు ఏ విధంగా అవినీతి జరిగింది, 3,000 రూపాయలు ఏ విధంగా కట్టించుకుంటారు, మహిళలకు ఇవ్వాల్సిన వడ్డీలోని రుణాలు ఏ విధంగా ఇవ్వలేదు, ట్యాబులు కంప్యూటర్లు అవినీతి ఏ రకంగా జరిగింది అనేది అన్ని రకాలుగా మనం వివరించడం జరిగింది. ఇప్పటికైనా సీతక్క గారు జీవో 523 ఎంక్వైరీ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. 1,000,000 మందిని కోటీశ్వరులు చేస్తామనే ప్రగల్భాలు వలకడం కాదు, ఆచరణలో సాధ్యంగా తీసుకురండి. మీరు ఏ రకంగా 24,000 కోట్లు 23,000 కోట్లు తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రు అని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా జీవో 523 ఎంక్వైరీ మీరు చేయనట్టు అయితే రాబోయే రోజుల్లో ములుగు నుంచే పోరాటం ఉధృతం చేస్తాము. ములుగులోనే ఒక దాతలను సహకారం తీసుకొని ఇదే తెలంగాణ ప్రజల ముందు జోలె పట్టుకొని అడుక్కొని ఒక్కొక్క రూపాయి తీసుకొని ఒక వెహికల్ మాట్లాడుకొని పోస్టర్లు వేస్తాం. ప్రతి మండల మహిళా సమైక్యలో ఒక పోస్టర్ వేస్తాం, జిల్లా మహిళా సమైక్యలో పోస్టర్లు వేస్తాం. ప్రతి పేదింటి గడప తొక్కి 1,000,000 మందిని కోటీశ్వరులు కాదు, 1,000,000 మంది ప్రజల యొక్క 1,000,000 మంది మహిళల యొక్క లూటీ చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా మేము ప్రచారం చేస్తాము. మేము ములుగు నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాము. మీకు టైం ఇస్తాము. ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి అవినీతికి పాల్పడిన విద్యాసాగర్ రెడ్డిని, వేణుప్రసాద్ అనే ఈ దొంగలను ఇద్దరిని తీసుకుపోయి సెంట్రల్ జైల్లో కన్నా మీరు పెట్టకపోతున్నంటే మీ పదవులు ఊడిపోవడం అనేది ఖచ్చితంగా సీతక్క గారు అని చెప్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 100% ఇస్తాం. ఎందుకంటే మేమే ఓట్లు వేయించుకున్నాం, మేము గెలిపించినాము. సీతక్క గారు అంటారు గత గవర్నమెంట్లో చేసిన దానికి మేమేం చేస్తామని అన్నారు. మీరు ఈరోజు గొట్టాలలో పోయి మాట్లాడుతున్నారు, గత గవర్నమెంట్లో మాట్లాడలేదంటారు. ఈ గొట్టాల వల్లనే గత గవర్నమెంట్ పోయి నీకు పదవులు వచ్చింది, మేము కొట్లాడితే వచ్చింది. గత గవర్నమెంట్లో కొట్లాడలేదని మీరు ఎట్లా అంటారు? మీరేడా చూసిరు సీతక్క గారు మూటలు మోసి సిగ్నల్ రాని ఏరియాలో ఉన్నప్పుడు మేము కొట్లాడింది మీకేడా కనిపిస్తుంది? మేము కొట్లాడితేనే మీకు ఈరోజు మంత్రి పదవులు వచ్చినవి. మీరు ఈరోజు ల్యాండ్ క్రూజర్ కార్లో తిరగాలి. మీరు ఒక ఆదివాసి బిడ్డ, ఒక అడవి బిడ్డ, మహిళా స్థాయి నుంచి వచ్చారు కాబట్టి మీరు తిరగాలని అనుకుంటున్నాము. మీరు రేపు పొద్దున సీఎం కావాలని కూడా మేము కోరుకుంటున్నాము. మీ అన్న రేవంత్ రెడ్డి పదే చెప్తాడు, కూర్చోవడానికి ఒక కుర్చీ ఉన్న సీతక్కకే ఇస్తాను, అది సీఎం కుర్చీ ఎందుకు ఏమని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కూడా మీ పక్షాన మేము మాట్లాడుతున్నాం అక్క. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు పేద ప్రజల వైపు ఉండండి, అవినీతి పరుల వైపు ఉండకండి, మహిళల వైపు ఉండండి, పేద ప్రజల వైపు ఉండండి. మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మేము పదే చెప్తున్నాము. మీరు ఈ రకంగా కూడా ఇంకా కూడా అవినీతి అధికారులు పెంచి పోషిస్తే మాత్రము ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అక్క అని చెప్పేసి మేము సందర్భంగా హెచ్చరిస్తాం. ఓకే రాము, నీ గురించి కూడా మేము ఎంక్వైరీ చేసినాం అన్న. సో గతంలో మీరు అందులో శ్రీనిధిలోనే మీరు జాబరు, అవును, ఇది అసిస్టెంట్ మేనేజర్ చేసిరట. సో ఇట్లా మీరు పోరాడుతున్నందుకు, కొట్లాడుతున్నందుకు, అవినీతి మీద ప్రశ్నించినందుకు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసిరు. ఎక్కడ వనపర్తికో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిరు. సో మీరు
అక్కడికి జాయిన్ అంటే మిమ్మల్ని టర్మినేట్ చేస్తా అని చెప్పి అవును అక్కడ అప్పుడు ఎవరున్నారు ఈయన విద్యాసాగర్ రెడ్డి ఈయన ఉంటే మరి మీరు హైకోర్టుకి పోయారు. సో అది ఏదో ఆర్డర్ వచ్చిందని చెప్పారు. సరే ఇదే ఆర్డర్ కాపీ ఇదేనా ఆర్డర్ వచ్చి నెలన్నర రోజులు అయినా కూడా సో ఆర్డర్ వచ్చింది మీకు. అయితే హైకోర్టు ఏంది మళ్ళీ మీకు మీ జాబ్ మీకు ఇవ్వాలని చెప్పి జాబ్ ఇవ్వమని చెప్పింది. మీరు అక్రమంగా టర్మినేషన్ చేసి అది అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పింది. మీరు పెట్టుకున్న హెచ్ఆర్ పాలసీ సరిగ్గా పాటించలేదు. ఈ విద్యాసాగర్ అయిన దొంగ వీడు ఎన్నిసార్లు ఈ రకంగా క్వశ్చన్ చేస్తుండు వీడు అని చెప్పేసి అక్కసుతోన నన్ను ట్రాన్స్ఫర్ చేసిండు. ట్రాన్స్ఫర్ చేసినా కూడా వాని పైన పోరాటం తగ్గించలేదు, ఎక్కడ కూడా భయపడలేదు. వీడు ఏ రకంగా అంటే ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసిన ఒక్కసారి ఒక ఎంప్లాయీని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా నేను చెప్పిందే వినాలని ఒక ఈగోయిస్ట్ పర్సన్, అహంకారవాది విద్యాసాగర్ రెడ్డి అని. వాడు మామూలు దొంగ కదన్నా. వాడు ఏ రకంగా దొంగతనం చేసిండు అనేది అనేక రకాలుగా పేద మహిళలను ఇబ్బంది పెట్టడం కాకుండా ఇళ్ళ పనిచేసే ఎంప్లాయీస్ కూడా అరిగోస పెట్టిండు, అరాచకాలు సృష్టించిండు. సో 17 తారీఖు 4 నెల 2026 నాడు ఆర్డర్ వచ్చింది హైకోర్టు నుంచి. ఆర్డర్ వచ్చింది, ఒకసారి చూపెట్టు. ఆర్డర్ వచ్చింది ఏంది, ఈయన ఉద్యోగం ఈయనకి ఇవ్వాలని చెప్పి ఆర్డర్ వచ్చింది. సో నెలన్నర గడిచిపోయింది అన్న. మరి ఇంతవరకు మీకు ఎందుకు మీ ఉద్యోగం మీకు ఇవ్వలేదు? హైకోర్టు ఆర్డర్ ఎందుకు వాళ్ళు పట్టించుకోలేరు? ఎందుకంటే మొన్న ఆఫీస్కి పోయినా నేను పోరాటం చేస్తే ఈ డిఎండి అనే పోస్ట్ వచ్చింది. ఇప్పుడున్న వ్యక్తి సెంట్రల్ ఏసీలో కూర్చుంటాడు. ఆ వ్యక్తికి జాబ్ రావడానికి ప్రధాన కారణం మీ అందరన్నా. నేను అన్న తిండి లేకున్నా ఈరోజు మీకు పక్కన వచ్చినా నన్ను ఈరోజు తిండి పెట్టుకొని ఈరోజు ఇంత తెలంగాణ ప్రజలకు పరిచయం చేయించిన మీరు తెలంగాణ నిక్కార్సైన జర్నలిస్టులు. నేను తిండి తినకుండా పెట్రోల్కు పైసలు లేకుండా కూడా ఈ రోజు వరకు కూడా ఒక ఎంప్లాయీ దగ్గర ఒక పైసా అడగలేదు. ఇవ సోకాల్డ్ ఒక సూర్పనక్క మాట్లాడుతుంది, పైసలు ఇస్తుండ్రు అని చెప్పేసి నాకు సపోర్ట్ చేస్తున్నాను. నేను మీ దగ్గరనే అన్ని ఉన్నాయి కదా, మీ దగ్గరనే నా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు కదా, నా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తెలంగాణ ప్రజల ముందు పెడతా, నా అకౌంట్లోకి ఏవో వచ్చిన మొత్తం స్టేట్మెంట్ ఇస్తా, ₹1 కూడా ఒక్కరి దగ్గర నుంచి నాకు వచ్చిందని నిరూపిస్తే నేను అమరవీరుల స్తూపం దగ్గర నా తల ముక్కు నేలకు రాస్తా. మీరు ఒకవేళ ఇచ్చినట్టు నిరూపించకపోతే సంస్థల నుంచి వెళ్ళిపోవాలి. అంటే ఆరోపణలు కాదు, బట్టగాల్చి మీడియా కాదు, వాస్తవాలు చూపెట్టాలన్నా. ఈ కోర్టు ఆర్డర్ రావడానికి 5 లక్షలు ఖర్చు అయిందన్న అక్షరాల. నేను 5 లక్షలు ఈ చిన్న జాబ్ కు ఖర్చు చేసిన ఇది ఆత్మగౌరవ పోరాటం. ఇది నా హక్కు. ఇది ఆత్మగౌరవం. ఇది తెలంగాణ బిడ్డ పోరాడిన ఆత్మగౌరవం. ఇది ఆఖరికి ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి దొరలకు ఒక బీసీ బిడ్డకు జరిగిన ఆత్మగౌరవ పోరాటంలో బీసీలు గెలిచిర్రు అని చెప్పడానికి ఇది నిదర్శనము. ఈ రకంగా డిఎండి పోస్ట్ మనం వేస్తే వచ్చింది. మన ఆఫీస్కి పోతే ఏం చేస్తున్నానంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయట కూర్చోబెడితే ఏ రకంగా కూర్చోబెడతారా మీరు, మీ అయ్యా జాగిరా అని గట్టిగా మాట్లాడితే అప్పుడు డిఎండి అని ఛాంబర్లోకి లేకుండా నేను కూర్చున్న దగ్గరికి వచ్చి నాకు జీవో రాలేదు అని. మరి ఏం జీవో రావాలి? ఆయనకు ఎండిగా జీవో రాలేదంట. ఎండిఓకు దీనికి సంబంధం ఏంది? ఆర్డర్ ఇచ్చింది నీ ఉద్యోగం నీకు ఇవ్వాలని. అదే సంబంధం. ఇప్పుడు ఎండి లేకపోతే డిఎండి బాధ్యతలు వస్తాయి. ఇప్పుడు ఎండి లేకపోతే ఎవరు కార్యకలాపాలు జరుగుతలేవా, ఎవరు జీతాలు నడుస్తలేదా, అసలు నడుస్తలేదా. ఈయన ఏం చేస్తాడంటే విద్యాసాగర్ రెడ్డి లాక్కనే ఈయన డిఎండి ఏం చేస్తున్నాడంటే చెంచాలను పక్కన పెట్టుకున్నాడు. ఆ చెంచాలు ఏం చేస్తున్నాడంటే ఆ చెంచాలు చెప్పింది ఈయన వింటుండు. ఒకటి ఏంటంటే ఆ వీళ్ళు చెంచాలు ఏం చెప్తున్నారంటే డిఎండి అసిస్టెంట్ మేనేజర్లకు తర్వాత ఫీల్డ్ లో పనిచేసే మేనేజర్లకి నా ఫోన్ చేసి కాల్ చేస్తాను. ఏ హోదాలో కాల్ చేస్తున్నా, ఒక నిమిషం, ఏ హోదాలో కాల్ చేస్తున్నావు నువ్వు, ఓకే కాల్ చేసినావు, వాళ్ళకు నువ్వు 9 నుంచి 10 వరకు నువ్వు ఫీల్డ్ లో ఉండి సాయంత్రం 8 గంటల వరకు ఫీల్డ్ లో ఉండాలని చెప్తున్నాను. ఈయన కాల్ చేసిన రికార్డు మనకు ఎంప్లాయీస్ పంపించారు. వాడు పొద్దుగాల లేచి బయటకు పోతారన్నా, ఈ ఎండకు వాడు నువ్వు పొమ్మని చెప్పినావు, వాడు ఎండ చూడ లేసి సచ్చే వాని పెండ్లం పిల్లలు ఏం కావాలి, కుటుంబం రోడ్డున పడాలి. సరే నేను పని చేయొద్దని చెప్తలేను, నువ్వు వీళ్ళున్న సమయంలో పని చేయాలి. ఒకటే రాము, మనం ఊరుకుంటామా? ఆ రికార్డు పెట్టినాం, తీసుకపోతాం, కోర్టులో వేస్తాము, నేను తీసుకుపోయి బొక్కలు వేస్తారు. ఇప్పుడు ఎవరు డిఎండికి మేము చెప్తున్నాం, మీకు వ్యతిరేకం కాదు మేము. మీరు చెంచాల మాటలు వినకండి, వింటేనంటే విద్యాసాగర్ రెడ్డి వాడికి గతిన బట్టిన మీకు పడుతుంది అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. పదే విద్యాసాగర్ రెడ్డి లాగా నన్ను బయట కూర్చోబెడితే ఇదేం మేము తమిళనాడు కేరళ రాష్ట్రం కాదు, మన తెలంగాణ పౌరుషము, తెలంగాణ గడ్డలో పుట్టిన బిడ్డలం మేము. అందరూ ఊకుంటారేం కానీ నేనైతే ఊకునేటువంటి కాదు. ఖచ్చితంగా దీనిపైన 523 ఎంక్వైరీ చేయాలి. ఈ జాబు ఏందో అనేది తెలియజేయాలి. నువ్వు చెంచాలకు ఇచ్చినటువంటి ఒకటే స్పష్టంగా నెల రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 1.5 రోజులు గడిచిపోయింది, ఇంతవరకు ఇవ్వలేదు. సో నానా సాకులు చెప్తారు. శ్రీనాథ్ ఆయన పేరు, శ్రీనాథ్ నువ్వు మాత్రం ఉద్యోగం ఆయన హక్కు ఇవ్వకపోతే మాత్రం ఎండీనే దించిండు, నువ్వు పెద్ద లెక్క కాదు. ఎండీనే దించిండు, నువ్వు పెద్ద లెక్క కాదు.
సో ఆయన ఉద్యోగం ఆయనకి ఇవ్వాలి. దాంతోపాటు శ్రీనిధిలో జరిగిన అక్రమాల మీద జీవో నెంబర్ 523 ప్రకారం ఎంక్వైరీ చేయాలని చెప్పి కోవడం జరుగుతూ ఉంది. సో ఇదండి ఈరోజు రాముతో శ్రీనిధికి సంబంధించిన విషయాలు. ఇంకోటి ఏంటంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ చెంచాలను పెంచి పోషిస్తుంటూ ఒక నోటిఫికేషన్ వేసిరు నాకు ఇందులో. ఈ నోటిఫికేషన్ ఏంటిదనంటే ఈ నోటిఫికేషన్లో లక్షల జీతం, ఇగో ఈ నోటిఫికేషన్ లక్షల జీతం, రోస్టర్ లేదు, దీనికి రోస్టర్ లేదు. మేము పదే చెప్తున్నాం. ఒక నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ పెడతాడు, ఈ నోటిఫికేషన్ ఆఫ్లైన్ పెడతాడు. ఇగో ఈ పేద ప్రజల రక్తాన్ని తింటుండ్రు ఇలా 2.5 లక్షల రూపాయలు. ఈ విద్యాసాగర్ రెడ్డి గారి బంధువులు సీతక్క అనుచరులను పెట్టుకోవడానికి నోటిఫికేషన్. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అంటే వీళ్ళ వ్యక్తులు మాత్రం విద్యాసాగర్ రెడ్డి గారు పోయినా సరే గానీ వాని చెప్పు చేతుల్లో సంస్థ ఉండాలని చెప్పేసి కలలు కంటుండు, ప్రగల్భలుతుండు, బ్యాక్ ఎండ్ లా నడిపించేదంతా నడిపిస్తుండు. ఇలా రెడ్డి రాజ్యం అండ చూసుకొని 2 సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుందా? ఏముండదు ఈ ప్రభుత్వం. 2 సంవత్సరాల తర్వాతనైనా ఈ నోటిఫికేషన్ల పైన అన్నిటిపైన ఎంక్వైరీ చేపిస్తాం. దీనిలో ఎవరైనా అప్లై చేసిండ్రు అనుకోండి, మీరు ఖచ్చితంగా ఈ జాబ్ అయితే మీకు రాదు, వచ్చినా మీరు ఉండరు అని చెప్పేసి మీ ఆఫీస్ నుంచి కూడా తరిమి కొడతాం. మీ నిరుద్యోగుల తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా నువ్వు ఒకరేమో ఆఫ్లైన్, ఇదేమో ఆఫ్లైన్ పెడతారు ఎక్కువ శాలరీ, తక్కువ శాలరీ ఉన్నవేమో ఆన్లైన్ లో పెడతారు. దానికి కూడా రోస్టర్ లేదు. కాబట్టి సీతక్కకు మేము పదే విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు విజ్ఞప్తి చేసినా కూడా అది చెత్తబుట్టలు వేస్తారు. మేము ఇచ్చిన ప్రతి పేపరు జీవో 523 ఎంక్వైరీ ఏమైందని చెప్పేసి ఆఫీస్కి పోయి అడుగుతానా, అడిగితే ఏ రోజు అడిగినా చెప్పు, జనవరిలో అడిగినా నేను. ఇప్పటి వరకు దీనికి ఆన్సర్ లేదు. జీవో 5 6 నెల అసలు ఎంక్వైరీ లేదు. అంటే మినిస్టర్ గా ఎందుకున్నారు మీరు? ప్రజల నుంచి వచ్చే వినతులను మీరు స్వీకరించాలనుకున్నారు సీతక్క గారు. మీరు అక్రమార్కులకు వంత వాడుతూ అక్రమాలు చేసిన వాళ్ళని ఇంకా పెంచి పోషించడం. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే, ఈ పేదల సంస్థ పైన 23వ తారీఖు రోజు విద్యాసాగర్ రెడ్డి అనే దొంగ రిటైర్డ్ అయితే ఈ రోజు వరకు కూడా మీరు ఒక జీవో ఇచ్చి పేదల సంస్థ పైన 5,600 కోట్ల అవుట్స్టాండింగ్ ఉన్న సంస్థకి ఈ రోజు వరకు కూడా ఒక ఐఏఎస్ నియమించకపోవడం అనేది ఇంత దౌర్భాగ్యమైన స్థితికి మరొకటి ఉండదు. ఒకవైపు మహిళా వారోత్సవాలు అనుకుంటా మహిళల సంస్థను 5,600 కోట్లు గాలిలో దీపం పెట్టిన దాకా తీర్చిదిద్దుతున్నారు మీరు. ఖచ్చితంగా ఈ సంస్థకు ఒక ఐఏఎస్ని పెట్టాలని చెప్పేసి మేము పదే డిమాండ్ చేస్తున్నాం. ఈ డిఎండీలు, ఈ విఎండీలు వీళ్ళందరూ కాదండి, వీళ్ళతోన సంస్థను నడిపించేంత సత్తా కానీ ఏమి కానీ లేదు. వీళ్లకు ఏ రకంగా దోచుకోవాలి, ఏ రకంగా మీకు దోచిపెట్టాలని ఉద్దేశంతోనే ఇంకా సంస్థ ఉంది. ఇంకా విద్యాసాగర్ రెడ్డి అనే దొంగ 15 సంవత్సరాల నుంచి పెంచి పోషించిన ఈ దొంగను మీరు తీసేసిన కూడా ప్రక్షాళన చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చేసేంత వరకు వెంటబడతాం, వేటాడుతాం, క్వశ్చన్ చేస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. సీతక్క గారు రాబోయే ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. నేను పదే చెప్తున్నా. దీనికి ఐఏఎస్, పూర్తి స్థాయి ఐఏఎస్ను ఒక సెల్ఫ్ సిఇఓ గారు ఉన్నారు దివ్య దేవరాజన్, ఆమె జీవో ఇస్తాను ఛార్జింగ్ లేదట. ఒక పాయింట్ చెప్పి కంప్లీట్ చేయి. ఓకే, ఐఏఎస్కి ఇస్తా అని చెప్తారు. మళ్ళీ ఆమెకు జీవో వచ్చిందా రాలేదా మేడంకు చెప్పాలని చెప్తున్నాము. దీన్ని ఏదంటే ప్రజాక్షేత్రంలో పెట్టాలి. మీరు జీవో ఇచ్చిరా లేదా అనే విషయాన్ని ప్రజాక్షేత్రంలో పెట్టి స్త్రీనిధిని ఒక మహిళా ఐఏఎస్ను పెట్టి స్త్రీనిధి పక్షాన పేద ప్రజల పక్షాన 1 కోటి మందిని కోటీశ్వర్లు ఏ రకంగా అయితే మీరు తీర్చిదిద్దాలనుకుంటున్నారో ఆ రకంగా మీ ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. సో రైట్ అండి, ఇది శ్రీనిధికి సంబంధించి రాముతో చాలా విషయాలు చెప్పడం జరిగింది. మళ్ళీ మీరు ప్రక్షాళన చేయకపోయినా, అవినీతి మీద ఎంక్వైరీ చేయకపోయినా కానీ ఆయన ఉద్యమం తీవ్రతరంగా ఉంటుంది. ఇప్పటికే ఆయన ఉద్యమం ఏందో, ఆయన కథ ఏందో చూసారు. ఆయన ఊరుకునే వ్యక్తి కాదు. సో సీతక్క గారు మళ్ళీ మీరు ఎందుకంటే ఆయన కోసం అడుగుతలేడు, తెలంగాణ ఆడపడుచుల పక్షాన కొట్లాడుతుండు, తెలంగాణ ఆడపడుచుల పక్షాన మాట్లాడుతుండు. కాబట్టి మీరు కోటీశ్వరం చేస్తున్న ఎట్లయితే హామీ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. లేని పక్షంలో ఆ ములుగులనే వచ్చి మొత్తం మీద మీరు ఓడిపోవాలని చెప్పి కూడా ప్రచారం చేసి దానికి కూడా వెనకాడు. సో తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి కోవడం జరుగుతూ ఉంది. సో థ్యాంక్ యూ రాము. మీ పాట ఇలానే ముందుకు సాగాలి, అవినీతి మీద ప్రశ్నించాలి, కొట్టాలి. ఓకే, తప్పకుండా మా వంతుగా మేము మా వైఫై మీడియా మా వంతుగా మీకు ఎప్పుడు సహకారం చేయాలని ఖచ్చితంగా. అంటే ఇది మొత్తం ప్రక్షాళన చేయాలి. ఓకే.